అవసరం ఉంది, ఎవరికో ఇవ్వాలి లేదా ఖర్చులున్నాయని డబ్బుల కోసం ఒక లోన్ యాప్ ఇన్‌స్టాల్ చేస్తాం. 5 మినిట్స్‌లో లోన్ అప్రూవ్ అవుతుంది. కానీ కొన్ని రోజుల్లో జీవితం నరకం అయిపోతుంది. అదే ఈరోజు మనం డిస్కస్ చేసే లోన్ యాప్ స్కామ్. హలో అందరికీ, వెల్కమ్ టు సైబర్ కథలు. ఇంట్లోకేదో కొనాలి, వాళ్ళ దగ్గర ఉంది నేను తీసుకోవాలి, లేదా ఈసారి శాలరీ లేట్ అయింది, ఎవరినైనా ఏమని అడుగుతాం, ఇలా 100 రీజన్స్ ఉంటాయి. కొన్ని కరెక్ట్, కొన్ని అనవసరమైనవి. ఇలా ఉన్నప్పుడు మనీ కోసం చూస్తుంటే ఇన్స్టాంట్ లోన్ యాప్స్ కనిపిస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేశారు, మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేశారు, సెల్ఫీ అప్లోడ్ చేశారు, అంతే, నిమిషాల్లో మనీ మీకు వచ్చేసింది. అంతా బానే ఉంది కదా, డబ్బులు వచ్చేస్తున్నాయి, అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ యాప్ లోన్ ఇవ్వడం కంటే మీ ఫోన్ని మొత్తం స్కాన్ చేస్తుంది. కాంటాక్ట్స్, గ్యాలరీ, ఎస్ఎంఎస్, మైక్రోఫోన్, ఫైల్స్, ఇలా చాలా తీసుకుంటుంది. ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఎలో 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 అని ఇచ్చేస్తాం కదా, అదే. ఆ మూమెంట్లో మీరు లోన్ తీసుకోవడం మాత్రమే కాదు, మీ ఫోన్ కంప్లీట్ యాక్సెస్ ఇస్తున్నారు. 2 రోజులు పేమెంట్ లేట్ అయితే కాల్స్ స్టార్ట్ అవుతాయి. మీ ఫోటో ఎడిట్ చేసి కాంటాక్ట్స్కి పంపేస్తాం, మీ ఫ్యామిలీకి కాల్ చేస్తాం, పరువు పోయేలా చేస్తాం. మీరు మీ కాంటాక్ట్స్కి ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి మీ గురించి బ్యాడ్గా మెసేజెస్ లేదా కాల్స్ చేస్తారు. ఇది లోన్ రికవరీ కాదు, డిజిటల్ బ్లాక్మెయిల్. ప్రాబ్లం మనీ లేట్గా పే చేస్తేనే కదా, నేను టైంకే పే చేసేస్తా అనుకుంటున్నారా? మీరు తీసుకున్న అమౌంట్ కంటే చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఒక్కసారి అందులో పడ్డాక బయటికి రావడం చాలా కష్టం. ఈ ఇల్లీగల్ లోన్ యాప్స్కి ఆర్బీఐ అప్రూవల్ ఉండదు. మనం ఇచ్చిన పర్మిషన్సే వాళ్ళకి వెపన్ అయిపోతాయి. ఇలా సఫర్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ లోన్ యాప్స్ వాళ్ళు మెంటల్గా హెరాస్ చేస్తారు, కంటిన్యూస్గా కాల్ చేసి బెదిరిస్తారు, మీకు ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వరు. ఇప్పుడు మీరు పాటించాల్సిన 3 గోల్డెన్ రూల్స్ చూద్దాం. ఇక్కడ రూల్స్ ఏం లేవు. అసలు ఈ లోన్ యాప్స్ని వాడకండి, ఇన్స్టాల్ చెయ్యకండి. ఒకవేళ మీకు మనీ కావాలి అంటే మీ బ్యాంక్లో తీసుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడగండి. ఇప్పుడు చిన్న చిన్న లోన్స్ ట్రస్టెడ్ బ్యాంక్ యాప్స్లో కూడా ఇస్తున్నారు. అసలు మీకు నిజంగా ఆ మనీ కావాలా లేదా అని ఆలోచించండి. అనవసరమైన ఖర్చులకి అని మీకు అనిపిస్తే ఆపేయండి. మీ జీవితాన్ని లోన్ యాప్స్ కింద పెట్టకండి. పొరపాటున కనుక మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళండి. యాప్స్ అడిగిన పర్మిషన్ అన్నీ ఇవ్వకండి. ఈ యాప్కి పర్మిషన్ అవసరమా లేదా అని చూడండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక్కసారైనా చదవండి. మెయిన్గా ఇలాంటి తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కంపల్సరీ చదవండి. ఇది ఇవాల్టి సైబర్ కథ. ఇంకొక సైబర్ కథతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే సైబర్ అవేర్.